అందరికీ మరణాత. పరిశుద్ధాత్మ కుమ్మరింపు దినాల్లో 4వ రోజు దేని వాక్యం చదువుకుందాము. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 52వ వచనము. అయితే శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారైరి. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మతో ప్రభువా నన్ను నింపండి, పరిశుద్ధాత్ముడు నాలో ఉంచండి. నేడు ప్రభువా ధ్యానిస్తున్నటువంటి వాక్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మతో నింపబడిన వారు అంశం మీద మాట్లాడుస్తుండగా నీ సర్వశక్తిని ప్రభావం దయచేసి మహిమా ఘనత కీర్తి పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపా సమాధానం మనెల్లరికూ తోడేయుడునుగాక. ఆమేన్. ఈరోజు వాక్యం యొక్క హెడ్డింగ్ పరిశుద్ధాత్మతో నింపబడిన వారు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తుంటే పాత నిబంధన కాలములో భక్తులైన వారు దేవుని ఆత్మచేత నింపబడిన వారై ఉన్నారు. పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు చూసినటువంటి భక్తుడు బాప్తిస్ము యోహాను కూడా పరిశుద్ధాత్మతో నింపబడినవాడు. మన ప్రాణప్రియుడు రక్షకుడిని యేసుక్రీస్తు వారు దేవుని ఆత్మచేత నింపబడి మరి ఆయన దైవ కార్యములు చేస్తున్న వారై ఉన్నారు. ప్రభు సెలవిచ్చిన రీతిగా శిష్యులైన వారు మేడగదిలో వారు ఉండగా 120 మంది మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చింది. శిష్యులందరూ కూడా దేవుని ఆత్మచేత నింపబడిన వారు. నేటి కాలంలో భక్తులైన వారు సంఘ నిర్మాణ కాలంలో భక్తులైన వారు, నేటి కాలంలో భక్తులైన వారు కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారై ఉన్నారు. ఇవాళ మనము పరిశుద్ధ గ్రంథంలోంచి మరి 3 ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తుల్ని మనము ధ్యానం చేద్దాం. పరిశుద్ధాత్మతో నింపబడిన వారు. నిర్గమకాండం 30వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు మనం చదివితే, మరి యెహోవా మోషేతో ఇట్లను, చూడుము నేను యూదా గోత్రములో హూరు మనవడును ఊరు కుమారుడైన బెసాలేను పేరు గల వారిని పిలిచి తిని విచిత్రమైన పనులను కల్పించుటకును బంగారుతోను వెండితోను ఇత్తడితోను పనిచేయుటకును పొదుగుటకై రత్నములను సానబెట్టుటకును కర్రను కోసి చెక్కుటకును సమస్త విధములైన పనులను చేయుటకును జ్ఞాన విద్యా వివేకములను సమస్తమైన పనులు నేర్పును. వానికి కలుగునట్లును వానిని దేవుని ఆత్మపూర్ణిగా చేసి ఉన్నాను. ప్లారా చదవబడినటువంటి లేఖనములో ఒక వ్యక్తి కనబడుస్తున్నాడు. ఆయన పేరు బెసాలేలు. ప్లారా మరి దేవుడు మోషేతో మాట్లాడుతూ ఆ యొక్క దేవుని యొక్క ప్రత్యక్ష గుడారమును నిర్మించడానికి మరి జ్ఞాన విద్య వివేకము కలిగినటువంటి వ్యక్తి, దేవుని ఆత్మ పూర్ణగా చేసి ఉన్నాను. ప్లారా ఇక్కడ బెసాలేలు గురించి తండ్రైన దేవుడు సాక్ష్యమిస్తూ ప్లారా మరి ఆ ప్రత్యక్ష గుడారములో మరి ఆ యొక్క మందసాన్ని అలాగే ప్రత్యక్ష గుడారంలోని భాగములను నిర్మాణము చేయడానికి పిల్లారా ఆయన ఏర్పాటు చేసుకున్న వ్యక్తి యోధా
వంశస్థుడు, యూదా గోత్రికుడు పులారా బెసాలేలు. ఈ బెసాలేలు పులారా జ్ఞాన, విద్య, వివేకము కలిగిన వాడై దేవుని ఆత్మపూర్ణిగా చేసి ఉన్నాను. అంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు. అలాగే పులారా మనం చూస్తుంటే ఈ బెసాలేలతో పాటు మరి నిర్గమాకాండము 36వ అధ్యాయము 1-2 వచనాల్లో ఒక వ్యక్తి కనబడుతున్నాడు. ఆయన పేరు అహోలియాబు పులారా. ఈయన కూడా మరి ప్రత్యక్ష గుడార నిర్మాణంలో మరి దేవుని ఆత్మచేత నింపబడి ఆ యొక్క పనులు చేస్తున్న వాడైనాడు పులారా. మనం ఈరోజు బెసాలేలు గురించి మరి ధ్యానం చేద్దాం. అలాగే పులారా మరి బెసాలేలంటే అర్థము పులారా దేవుని నీడలోని వాడు. బెసాలేలంటే దేవుని నీడలోని వాడు. అహోయాలీబ్ అంటే పులారా అహోలియాబ్ అంటే పులారా అతడు పులారా దేవుడు డేరా అని అర్థము పులారా. తండ్రి డేరా అని అర్థము పులారా. ప్రత్యక్ష గుడారము కట్టుటకు దేవుడు నియమించిన పులారా దాను గోత్రికుడు పులారా. ప్రియమైన దేవుని పులారా, దేవాదేవుడు సీనాయి కొండ మీద దిగివచ్చి మరి మోషేతో దేవుడు మాట్లాడతాడు పులారా. నిర్గమాకాండము 25వ అధ్యాయము 8వ వచనంలో పులారా, నేను వారితో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. పులారా చూడండి, ఇక్కడ దేవుడు మాట్లాడుతూ నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలము నిర్మింపవలెను. ఇదే పులారా మన ప్రధానమైనటువంటి పిలుపు పులారా. దేవుడు కోరుస్తున్నది ఏంటి పులారా? అది ఏంటంటే పులారా నాలోను మీ అందరిలోనూ దేవుడు నివసించినట్లు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మింపవలసిన వారమైన పులారా. ఇలా చూస్తుంటే పులారా దేవుని కొరకు మనము ఒక పరిశుద్ధ స్థలముగా ఉండుట, దేవుని కొరకు పులారా ఒక పరిశుద్ధ స్థలముగా ఉంట, ఇది దేవుడు కోరుస్తున్నది. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి అయింది పులారా. దేవుని కొరకు మనం ఎలాగ ఉండాలంటే ఒక పరిశుద్ధ స్థలముగా నుండుట పులారా. మరి కొన్ని విషయాలను మనము చూసినట్లయితే పులారా దేవుని వాక్యంలోంచి పులారా మరి మిగతావన్నీ మంచి విషయాలు, మరి స్వార్థ ప్రకటించుట, దేవుని వాక్యమును బోధించుట, పేదలకు సహాయపడుట వంటివి వాటిలో మునిగిపోవడము సులభమే. కానీ కష్టతరమైంది పులారా ఏదంటే దేవుని కొరకు ఒక పరిశుద్ధ స్థలముగా ఉండడము పులారా. సంఘము దేవుని పరిశుద్ధ స్థలముగా మారకపోతే మన ప్రధాన ఉద్దేశంలో మనము విఫలమైనట్లే. నీ హృదయములో, నీ గృహములో, నీ సంఘములో దేవుడు నివసించగలుగుతున్నాడా? ఇవి అతి ముఖ్యమైన ప్రశ్నలు. ఒకటి, నీ హృదయములో, నీ గృహములో, నీ సంఘములో దేవుడు నివాసం ఉంటున్నాడా? ఇవి చాలా ప్రాముఖ్యమైన సంఘటనలు పులారా. అంతేగాని నీవు దేవుని కొరకు పులారా ఎంత చేస్తున్నావు, లేక ఇతరులకు ఎంత సహాయము చేస్తున్నావు, ఇవి ముఖ్యమైనవి కాదు పులారా. దేవుడు కోరేది ఏంటంటే పులారా ఒకటి పులారా ఆయన అంటున్నాడు పులారా, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను. మనము దేవుని కొరకు పులారా ఒక పరిశుద్ధ స్థలముగా నుండవలసిన వారమైనా పులారా. ప్రియమైన దేవుని పులారా, ఇక్కడ చూస్తుంటే దేవుడు బెసాలేలును అహోలియాబును పులారా మరి ప్రత్యక్ష గుడారం నిర్మించడానికి పులారా అలాగే పులారా పిలిచినప్పుడు ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ఈ పని చేయడానికి వారికి కావలసినటువంటి మానవాతీతమైనటువంటి సామర్థ్యములు ఇచ్చిన పులారా. మానవునికి అసాధ్యమైనటువంటి సామర్థ్యాలని పులారా ఈ బెసాలేలుకి అహోలియాబుకి పులారా
దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా ఇచ్చిన వారైనారు పులారా. వాక్యంలో పులారా మరి బెసాలేలు జ్ఞాన విద్య వివేకమును కలిగిన వాడై ఉన్నాడు పులారా. అలాగే మరి ఈ యొక్క రాకడ దినాల్లో పులారా మరి దేవుని సంఘము కట్టడానికి ఆయన మనం పిలిస్తే ఆయన పని చేయడానికి కూడా పులారా ఆయన పని పూర్తిగా చేయడానికి మనకు అవసరమయ్యే మానవాతీతమైనటువంటి పరిశుద్ధాత్మ వరాలను కూడా ఇస్తాడని పులారా మనకి పులారా దేవుని వాక్యం నేర్పిస్తుంది పులారా. మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తుంటే పులారా ఒక ప్రత్యక్ష గుడారం నిర్మాణం చేయడానికి పులారా మరి ఆ పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వ్యక్తి పులారా మానవాతీతమైనటువంటి సామర్థ్యాలు కలిగినటువంటి వ్యక్తి పులారా ఆ యొక్క మందస్సాన్ని ఏంటి, కరుణాపీఠాన్ని ఏంటి, మరి పులారా అలాగే పులారా ఆ యొక్క బలిపీఠాన్ని ఏంటి, గంగాళం ఏంటి, ఆ యొక్క పులారా ప్రత్యక్ష గుడార నిర్మాణానికి పులారా మరి బంగారం పనుతోటి ఇత్తడితోని వెండితోని కర్రల కొయ్యడంలోను పులారా రాళ్లను చెక్కడంలోను వారు పులారా గొప్ప నిపుణత కలిగిన వారై ఉన్నారు, ప్రజ్ఞత కలిగిన వారై ఉన్నారు పులారా. జ్ఞాన పులారా మరి విద్యా వివేకాన్ని వారు కలిగి దేవుని ఆత్మ పూర్ణులైనారు పులారా. అలాగే పులారా మరి చూస్తుంటే యేసు ప్రభువు అన్నారు, నా తండ్రి చేత చేయబడిన వాగ్దానము పొందే వరకు ప్రకటన పోరాదు పులారా. మరి పరిశుద్ధాత్మ చేత నింపబడాలి, పరిశుద్ధాత్మ చేత నింపబడితేనే పులారా మరి దేవుని యొక్క సంఘాన్ని మనము కట్టగలము. ఆ సంఘము కూడా పులారా పరిశుద్ధాత్మ చేత నింపబడుతుంది పులారా. మరి చూస్తుంటే పులారా మరి ఆ యొక్క దేవుని యొక్క సంఘాన్ని కట్టడానికి పులారా మరి పరిశుద్ధాత్మ వరములు పులారా పరమదేవుడే మనకి అనుగ్రహించు వారై ఉన్నారు పులారా. పులారా ఈ యొక్క 37వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట కనబడుతుంది పులారా, నేర్పును వాని కలుగునట్లు వానిని దేవుని ఆత్మ పూర్ణిగా చేసి ఉన్నారు పులారా. బంగారముతో ఎలా పనిచేయాలి, వెండితో ఎలా పనిచేయాలి, ఇత్తడితో ఎలా పనిచేయాలి, కర్రలతో ఎలా పనిచేయాలి, మరి ఆ ఉపకరణాలు చేయడానికి పులారా దేవుడు ఏమిచ్చంటే నేర్పును వానికి కలుగునట్లును. నేడు సంఘాన్ని కట్టడానికి ఒక ఆత్మ సంపాదించడానికి పులారా ఆ నేర్పు ఉండాలి. ఆ ప్రజలైన వారి మధ్యకి వెళ్ళినప్పుడు మరి క్రీస్తుని వారికి అందించే నేర్పు కలిగి ఉండాలి. ఆ నేర్పు ఎవరిస్తున్నారంటే పులారా నేర్పును వారికి కలిగి ఉన్నట్లును దేవుని ఆత్మ పూర్ణిగా చేస్తుంది పులారా. పులారా మరి ఎవరంటే పులారా పరిశుద్ధాత్ముడే పులారా మరి స్వార్థ ప్రకటించడానికి దోహదపడుతున్నాడు పులారా. పులారా పరిశుద్ధాత్ముడు అంటేనే పులారా పులారా కార్యాలు నెరవేరుతాయి పులారా. ఇక్కడ చూస్తుంటే పులారా మరి మొదటి రాజుల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలో సొలొమోను కట్టిస్తున్న మందిరం గురించి ఇతడు నప్తాలి గోత్రపు విధవరాలి కుమారుడు అయ్యుండును, ఇతని తండ్రి తూర్పు పట్టణవాడగు ఇత్తడి పనివాడు. ఈ హిరాము పూర్ణ ప్రజ్ఞగల బుద్ధిమంతుడును, ఇత్తడితో చేయు సమస్తమైన పనులను బహు చమత్కారముగా పనివాడయ్యుండును. ఇతడు సొలొమోను నొద్దకు వచ్చి అతని పని అంతయు చేస్తున్న పులారా దేవుని యొక్క మందిరము సొలొమోను కట్టించిన మందిరంలో పులారా ఇత్తడి పని చేయడానికి నప్తాలి గోత్రుడైనటువంటి హిరాము చమత్కారమైనటువంటి పని కలిగిన వాడు, నేర్పును కలిగిన వాడు పులారా. పులారా ఇవాళ వాక్యాన్ని బోధించడంలో నేర్పు ఉండాలి పులారా. మరి విద్యావంతులకి ఎలా చెప్పాలో, విద్య లేని వారికి ఎలా చెప్పాలో పులారా, ఏ సమయంలో ఎవరికి ఎలాగూ వాక్యాన్ని అందించాలో ఆ నేర్పు పులారా వారికి కలిగినట్లు పరిశుద్ధాత్ముడే సహాయం చేస్తుంటాడు పులారా.
మాట్లాడువారు మీరు కాదు, దేవుని ఆత్మ మీలో ఉండి మాట్లాడును పులారా. ఆనాడు బెసాలేలు ప్రత్యక్ష గుడారములో నేర్పుని కలిగి ఉన్నాడు. సొలొమోను మందిరంలో పులారా, హిరాము పులారా ఆ యొక్క పని చేయడానికి ఆయన నేర్పును కలిగిన వాడైనాడు. నేడు దేవుని సంఘాన్ని కట్టడానికి నీవు కూడా నేర్పును వారికి కలిగినట్లుగా పులారా పరిశుద్ధాత్మ తండ్రి వరాలను అనుగ్రహిస్తున్న వాడైనాడు పులారా. పులారా మరి ఈ వరాల గురించి కొరింథీ పత్రికలో పులారా పౌలు చాలా చాలా వివరంగా బోధించాడు పులారా. మీరు చదవండి, మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయంలో చూస్తుంటే పరిశుద్ధాత్మ వరాలు పులారా అనుగ్రహింపబడి ఉన్నాయి పులారా. ఇప్పుడు మనం చూస్తుంటే ఇక్కడ పులారా ఇప్పుడు దేవుని సంఘము పులారా, ఇప్పుడు దేవుని సంఘము అంటే క్రీస్తు శరీరమే. దేవుని సంఘం అంటే క్రీస్తు శరీరమే పులారా. అది దేవుని యొక్క పరిశుద్ధ ఆలయమై ఉన్నది పులారా. పులారా విశ్వాసులు దీన్ని కట్టి ఆధ్యాత్మిక పనిలో ఉన్నారు పులారా. విశ్వాసైన వారు పులారా ఎలా కట్టబడాలి, ఎలా నిర్మించబడాలి? ఒక మందిరముగా నిర్మించబడాలి పులారా. ఈ పనిలో విశ్వాసులను పులారా. అందుకనే మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 16-17 అంటాడు పులారా, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసిస్తుందని మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. పులారి వాళ్ళ పరిశుద్ధాత్మ వరాలతో పులార ప్రతి విశ్వాసి గొప్ప నేర్పును వారికి కలుగునట్లుగా దేవుని యొక్క ఆత్మ అనేక వరాలు ఇచ్చి పులారా దేవుడు ఈ దేహమనే ఈ దేహాన్ని ఆయన దేవాలయంగా మలచాలంటే పులారా, ఆయన గుడారంగా మలచాలంటే పులారా నీవు పరిశుద్ధంగా ఉండాలి పులారా. దేవుని ఆలయాన్ని, నీ శరీరాన్ని పరిశుద్ధంగా నీవు ఉంచాలి పులారా. ప్రత్యక్ష గుడారము 3 భాగాలు, అలాగే మానవ శరీరము పులారా 3 భాగాలు పులారా. ఆత్మ, ప్రాణము, శరీరం పులారా. పులారా నీ యొక్క హృదయములో, నీ అంతరాంగములో పులారా అది అతి పరిశుద్ధ స్థలమైంది పులారా. దేవుడు అడుగుతుంది నీ హృదయమే పులారా. నీ యొక్క శరీరాన్ని దేవుని ఆలయంగా నువ్వు మలచాలి పులారా. మరి మనం చూస్తుంటే పులారా మనం ఈ బెసాలేలు పులారా ప్రత్యక్ష గుడారములో ఉన్న ఆ ఉపకరణాలని ఆయన తయారు చేయడానికి వచ్చాడు పులారా. దాంట్లో జ్ఞాన, విద్య, వివేకములు కలిగిన వాడు దేవుని ఆత్మ పూర్ణైన వాడైనాడు పులారా. మరి ప్రజ్ఞ కలిగిన వాడైనాడు పులారా, నేర్పు కలిగిన వాడైనాడు పులారా. కారణం ఏంటంటే పులారా ఆ ప్రత్యక్ష గుడారం నిర్మాణమైన తర్వాత ఆ ప్రత్యక్ష గుడారం మీద పులారా దేవుని ఆత్మ దిగి వచ్చింది పులారా. పగటి కాలం పులారా ఆయన మేఘస్తంభంలో, రాత్రి కాలం అగ్నిస్తంభంలో ఆయన నిలిచినాడు పులారా. ఆ గుడారంలో ఎవరు నిలిచినారంటే పులారా తండ్రి అయిన దేవుడు, త్రిత్వ దేవుడు నిలిచినారు పులారా. అందుకని ఆయన అడుగుతున్నాడు, మీరు ఒక పరిశుద్ధ స్థలముగా నుండుటకై పులారా, మీరు ఒక పరిశుద్ధ స్థలముగా పులారా. అదేంటి పులారా ఆయన చెప్తున్నా, దేవుని కొరకు మనము ఒక పరిశుద్ధ స్థలముగా నుండుట. వారు పులారా ప్రజ్ఞ కలిగి పులారా ఆ ప్రత్యక్ష గుడారం నిర్మించబడినప్పుడు, అది అభిషేకించబడినప్పుడు దేవుని ఆత్మ దిగి వచ్చింది, అది పరిశుద్ధమైనది. అలాగే నేడు పులారా దేవుడిని కోరుకొస్తుంది ఒక పరిశుద్ధ స్థలముగా నుండడానికి పులారా పరిశుద్ధాత్మ వరములు ఆయన అనుగ్రహించువాడైనాడు. నీ దేహము దేవుని కాలమైనది మీరురా, దేవుని ఆత్మ మీలో నివసిస్తుంది మీరురా. ఈ దేవుని ఆలయాన్ని ఎలా ఉంచాలంటే పరిశుద్ధముగా ఉంచవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం పులారా. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 22-23 వచనాలు చూస్తుంటే త్వరగా, మరియు సమస్తమును ఆయన పాదము క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించును. ఆ సంఘము ఆయన సంఘము ఆయన శరీరం పులారా. సంఘం అంటే పులారా పౌలు అంటాడు ఆయన తన రక్తము చేత సంపాదించినది.
సంఘం అనగా యేసుక్రీస్తు వారి యొక్క శరీరమైనది. కంటిన్యూ. సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత ఉన్నది. అలాగే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనము 22వ వచనం చదువుదాం. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారై ఉన్నారు. ఎవరైనా మనము ప్లారా దేవుని ఇంటి వారమై ఉన్నాము. 22 వచనము. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుతున్నారు. ప్లారా ఇవాళ పరిశుద్ధాత్మతో నింపబడంటే ఆయనకి నివాసముగా ఉండడానికి మనము ఏర్పాటు చేయబడిన వారమై ఉన్నాం. ప్లారా ఈ పనికి ఎంతో జ్ఞానము ప్లారా ప్రజ్ఞ అవసరమైనది. దేవుడు తాను ఏర్పరచుకున్న వారికి తన పరిశుద్ధాత్మ ద్వారా వీటిని దయచేవారై ఉన్నారు. ప్లారా అందుకే ప్రభువు అన్నారు యోహాను సువార్త 14:26 ప్లారా, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నీ మీకు జ్ఞాపకం చేయను. ఆయన చేసే పని ఏంటంటే దేవుడు బోధిస్తాడు, ఆయన సమస్తాన్ని జ్ఞాపకం చేస్తాడు. ప్లారా ప్లారా బెసాలేలంటే ప్లారా దేవుని నీడ, దేవుని నీడలోని వాడు అని అర్థము. దేవుని నీడలో ప్లారా అహోయాలాబి అంటే ప్లారా మరి తండ్రి డేరా. ప్లారా ప్లారా మనం ఇక్కడ చూస్తుంటే ఊటి విశ్వాసులు సర్వాతీతుడైన దేవుని నీడలో ఉండాలి. అందుకనే కీర్తనకాడు 91వ అధ్యాయం మొదటి వస్తుంటాడు, మహోన్నతుని చాటు నివసించువాడే సర్వశక్తునిడును విశ్రమించువాడు. ఆయన నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకున్న దేవుడు అంటాడు. ప్లారా అంటే ఎవరి యొక్క నీడలో అంటే మహోన్నతుని యొక్క నీడలో ఉండాలి. రెండోది ప్లారా దేవుని పనిచేసేందుకు ఆయన ఆత్మతో నింపబడి ఉండాలి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం అంటారు ప్లారా దేవుని పనిచేసేందుకు ప్లారా ఆయన ఆత్మలో నింపబడి ఉండాలి. 5:18 మరి మద్యముతో మత్తులై ఉండకుడి దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై యుండిడి. ఏముండాలి ప్లారా ఊటి ఆయన నీడలో ఉండాలి, ఆత్మ పూర్ణులై ఉండాలి. ప్లారా అలాంటి ప్రజ్ఞ జ్ఞాన వివేకము కలిగినటువంటి బెసాలేల్ని దేవుడు ప్రత్యక్ష గుడారము తయారు చేయడంలో వాడుకున్నాడు. ప్లారా దేవుని ఆత్మ పూర్ణిగా నేడు దేవుని సంఘము కట్టడంలో నీ దేహము దేవునికి మందిరంగా మలచడంలో ప్లారా మనము కూడా దేవుని నీడలో ఆత్మ పూర్ణులై ఉండాలి. రెండోదిగా చూస్తుంటే ప్లారా బాప్తిస్మిచ్చి యోహాను, ఈయన పాత నిబంధన వారికి క్రొత్త నిబంధన వారికి సంబంధించినటువంటి వ్యక్తి. పిల్లారా ఈయన గురించి రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే పిల్లారా లోకాసు సువార్త 1వ అధ్యాయం 15వ వచనంలో పిల్లారా 1:15 అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమునైన మద్యమునైన త్రాగక తన తల్లి గర్భమున పుట్టిన మొలకుని పరిశుద్ధాత్మతో నిండుకుని వాడే ఇశ్రాయేలులో అనేకులను సరిపోద్ది. చూడండి ఇక్కడ ఆయన పుట్టుకతో పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు. ప్లారా యేసు ప్రభు వారు ఈ బాప్తిస్మిచ్చి యోహాను గురించి గొప్ప సాక్ష్యం ఇచ్చాడు. ప్లారా స్త్రీలు కన్నివారులందట్లో ప్లారా ఈ భూమి మీద స్త్రీల కన్నివారంలో బాప్తిస్మిచ్చి యోహాను కంటే గొప్పవాడు లేడన్నారు. ప్లారా అలాగే సంఖ్యాకాండం కూడా ప్రభు అంటారు ప్లారా నాజీరు గురించి దేవుని కొరకు ప్రత్యేకమైన వ్యక్తి గురించి ప్లారా అక్కడ మొదటి 4 వచనాలు ప్రభు సెలవిస్తాడు. ప్లారా 11:14 ఈ సంగతి అంగీకరించుటకు మీకు మనస్సుంటే రాబోవు ఏలియా ఇత్తడే. ప్లారా రాబో ఏలియా ఇత్తడే. ప్లారా ప్లారా యోహాను యొక్క పుట్టిక దేవుని పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు.
స్త్రీల కని వారందరిలో గొప్పవాడు పిల్లారా. మరి చూస్తుంటే యోహాను చేస్తున్న ప్రకటన ఏంటి? మారు మనసు పొందుడి, బాప్తీసం పొందుడి పిల్లారా. అందరికీ ఇచ్చివేలేదు పిల్లారా. దేవుని ఆత్మ చేత నింపబడి పిల్లారా. ఆయన అంటాడు, నాయనకు వచ్చి నాకంటే గొప్పవాడు, ఆయన మీకు పరిశుద్ధాత్మను అగ్నిలో బాప్తీసమిచ్చని సెలవిచ్చినటువంటి వ్యక్తి పిల్లారా. యోహాను గురించి ఇక్కడ ఎందుకు చెప్తుందంటే పిల్లారా, అందరూ మెషా వస్తాడని ఎదురు చూసేస్తండి పిల్లారా, పలుకుస్తున్నారు. కానీ నేనేమనంటే మెషా వచ్చాడు, ఆయన మన మధ్య ఉన్నాడు. ఆయన ఏమనంటే యేసు ప్రభు వారు యోర్దానుకు వస్తుంటే, ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల అని చూపించాడు పిల్లారా. లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల అని పిల్లారా యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో ఆయన సెలవిస్తున్నాడు పిల్లారా. అందుకని అందరికంటే గొప్పవాడు పిల్లారా. బైబిల్ మిషన్ వారమైన మనము మరణాత అంటాం పిల్లారా. అంటే ఆయన రెండవ రాకడ గురించి బోధిస్తూ ప్రభు వస్తున్నాడని చెప్తున్నాం పిల్లారా, ప్రభు వచ్చినాడని చెప్తున్నాం పిల్లారా. మరి చూస్తుంటే ఎంత ధన్యత పిల్లారా. మనము వస్తాడు కాదు, ఆయన వచ్చి ఉన్నాడని చెప్పాలి, ఆయన మన మధ్య ఉన్నాడని చెప్పాలి. అటువంటి శక్తి ఎలా కలిగిందంటే పుట్టుకతోటి దేవుని ఆత్మతో పుట్టినవాడు, పరిశుద్ధాత్మతో పుట్టినవాడు యోహాను పిల్లారా. మూడవదిగా చూస్తుంటే పిల్లారా, మరి బర్నబా. అపోస్తుల కార్యము 11వ అధ్యాయము 24వ వచనం. అతడు పరిశుద్ధాత్మతోను విశ్వాసముతోను నిండుకున్న సత్పురుషుడు పిల్లారా. మరి చూస్తుంటే ఒక్కోసారి అతడు పరిశుద్ధాత్మతోను విశ్వాసముతోను నిండుకున్న సత్పురుషుడు అని రాయబడిన పిల్లారా. దాని అర్థం అంటే మంచివాడు అని అర్థము. బైబిల్ గ్రంథంలో పిల్లారా క్రొత్త నిబంధనలో 2 పర్యాయములు పిల్లారా ఈ యొక్క మంచివాడు అని రాయబడింది పిల్లారా. అందులో ఒకరెవరంటే పిల్లారా పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి బర్నబా. దేవుని యొక్క వాక్యము ప్రకటించడానికి పిల్లారా, ప్రకటించే ప్రతి వ్యక్తికి పిల్లారా మరి ఈ లక్షణము కలిగి ఉండాలి పిల్లారా. ఏంటి? దేవుని సువార్త ప్రకటిస్తున్నామంటే ఆ మంచి లక్షణము కలిగి ఉండాలి, సత్పురుషుడై ఉండాలి పిల్లారా. ఆత్మ ఫలములు ఏమనగా పిల్లారా, మరి పౌలు సెలవిస్తాడు పిల్లారా, ఆత్మ ఫలంలో ఒక ఫలం ఏంటంటే పిల్లారా మంచితనము. ఈ మంచితనాన్ని ఈ బర్నబాలో ఉంది పిల్లారా. బర్నబా తన ఆస్తి అంతా కూడా పిల్లారా దేవుని సేవకి ఇచ్చేస్తాడు పిల్లారా. దేవుని సేవకి వెళ్ళంటే పిల్లారా అతను ఏముందంటే ఒక మంచితనం ఉంది పిల్లారా. పిల్లారా నేడు చాలామంది దేవుని స్వార్థ ప్రకటిస్తున్నారు, చాలామంది దేవుని నమ్ముస్తున్నారు పిల్లారా. ఈ ఆత్మ ఫలాలు వారిలో ఉండాలి, పరిశుద్ధాత్ముడు వారిలో అంటే ఈ ఆత్మ ఫలాలు ఉంటాయి పిల్లారా. దేవుని వాక్యం ప్రకటించే వారికి ఉండవలసిన ఒక లక్షణం ఏంటంటే మంచితనము. ఆ మాట పిల్లారా ఈ బర్నబా గురించి రాయబడింది పిల్లారా. దేవుని పరిశుద్ధాత్మతో నింపబడిన వారని బెసాలేలు పిల్లారా, మరి బాప్తిస్మిచ్చి యోహాను పిల్లారా, మూడవదిగా బర్నబా పిల్లారా. ఈ లక్షణాలని వారి జీవితాల్లో కనబడుతున్నవి పిల్లారా. ఒకటి పిల్లారా మేడగదుల 120 మంది పిల్లారా అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 4వ వచనంలో వారందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నారు. ఎఫెసీ పత్రిక 5:18 పిల్లారా వారందరూ కూడా ఆత్మ పూర్ణులై ఉండిరి పిల్లారా. దేవుని ఆత్మతో నిండి ఉండడము విశ్వాసముతో నిండిపోవడానికి దారి తీస్తుంది. ఎలా ఉండాలి? దేవుని యొక్క ఆత్మతో నిండి ఉండడము విశ్వాసంతో నిండిపోవడానికి దారి తీస్తుంది. అప్పుడే మన విశ్వాస జీవితం లాంటి సేవా జీవితం లాంటి పిల్లారా ఆధ్యాత్మిక విషయాల్ని మనం చూడగలము. వారు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు కాబట్టి దేవుని జీవగ్రంథం వారి పేర్లు లిఖించబడ్డవి. వారు దేవుని కొరకు ఎలాగైతే నింపబడి ఉన్నారో దేవుని ఆత్మ చేత పిల్లారా, పరిశుద్ధ స్థలం ఎలాగైతే ఉన్నారో పిల్లారా, ఆ యొక్క లక్షణాలు తెలుతున్నాయో దేవుని పరిశుద్ధాత్మతో నింపబడి మనము కూడా పిల్లారా దేవుని నీడలో ఉండి పిల్లారా ఆయన రెండవ రాకడ సువార్తను ప్రకటిస్తూ అలాగే మంచితనాన్ని కలిగి ఉండి దేవుణ్ణి మహిమపరుద్దాం. ప్రభు కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈ యొక్క మాటలను ప్రభువా మా అందరి హృదయాలు స్థిరపరిచి పరిశుద్ధాత్మ యొక్క శక్తి చేత పరిశుద్ధాత్మ పూర్ణులయ్యండి నీ రెండో రాకడ సిద్ధపడి దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.
మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, సహాయకుడైన పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనందరికి తోడేయును గాక. ఆమేన్. అందరికీ మరణాత.